హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడసాని. ఈరోజు నేను మీకు మెత్తని చపాతీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి మెత్తగా. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు ఇలానే ఉంటాయండి. చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు బాగా పిండి ఇలా ముద్ద చేస్తే మన చేతికి వచ్చేలాగా చక్కగా కలుపుకోవాలండి. పిండి కలుపుకునే విధానంలోనే చపాతీ మనకి రుచి వస్తుంది. నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకుందామండి. ఇలా చూసారా, ఇలా ఒత్తితే అంత మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఒక నాప్కిన్ తీసుకొని నీళ్ళల్లో తడిపి బాగా నీళ్ళన్నీ మొత్తం పిండేసేసి ఆ నాప్కిన్ మనం కలుపుకున్న పిండి పైన వేసుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత చూసారా, పిండి బాగా మ్యారినేట్ అయిపోయిందండి, నానిపోయింది. చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుందన్నమాట పిండి. ఇలా నానిపోయిన పిండిని మనం ఇప్పుడు బాల్స్గా చేసుకొని ఒత్తుకుందామండి. పిండి ముద్దలని పొడిపిండి వేసుకొని చక్కగా ఒత్తుకుందాము. రౌండ్గా చేసుకుందాము. ఇలా చేసుకున్న చపాతీ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూను ఆయిల్ వేసుకొని చక్కగా మనకిష్టమైన షేప్లో దీన్ని ఫోల్డ్ చేసుకుందామండి. మడతలు వేసుకుందాము. వేసుకొని మరలా దీన్ని పొడిపిండి వేసుకొని మరలా చపాతీ చేసుకుందామండి. అప్పుడు మనకి పొరలు పొరలుగా వస్తాయి. తినేటప్పుడు కూడా పొరలు పొరలుగా వస్తాయి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. చేసుకొని మనం చేసుకున్న చపాతీని వేసి ముందుగా అటు ఇటు తిప్పుకుంటూ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నట్లయితే ముందు ఆయిల్ వేయకూడదండి, తర్వాత వేసుకుందాము. చూసారా పొంగుతా ఎలా వచ్చిందో ఆయిల్ వేయగానే. చూసారా, అటు ఇటు చపాతీని రౌండ్గా తిప్పుకుంటూ 4 వైపులా చక్కగా కాల్చుకోండి. ఎక్కువ కాల్చొద్దండి, లైట్ బ్రౌనిష్ కలర్లో కాలితే చాలు. ఇలా మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దలన్నిటినీ ఈ విధంగా చేసుకొని కాల్చుకుందామండి. ఇలా చేసిన చపాతీ చాలా రుచిగా ఉంటాయి. వీటిని పచ్చిమిర్చి టొమాటో పచ్చడితో అయితే మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో మీరు ట్రై చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.